పాపాలు కడిగి వేసుకొనడానికి బాప్తిస్మం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో, గనుక సౌలు గురించి మాట్లాడుతున్నాడు. పౌలు తాను బాప్తిసం పొందినప్పుడు అననీయకు తనకు జరిగిన సంభాషణ మాట్లాడుతున్నాడు అన్నమాట. అననీయ సౌలుతో చెప్పిన విషయం ఏంటంటే, గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. కాబట్టి గంగాళము ఈ రోజున బాప్తిస్మము. బాప్తిసం పొందిన వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు పరిశుద్ధులై ఉంటారు. దేవుని యాజకులు మాత్రమే దేవుని రాజ్యంలోనికి, దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించకూడదు. మనం చదివాం పాత నిబంధనలో. ఆ యాజకులు లేవి కుటుంబకులై ఉండాలి అని చదివాం. వారు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి గుడారంలో ప్రవేశించాలని చెప్పాం. ఈ రోజున క్రొత్త నిబంధన యాజకులు, బాప్తిసం పొందిన వాళ్ళు యాజకులు. యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు యాజకులు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలలో దేవుని మందిరంలో యాజకులు ఎవరు? నేడు ఆ రోజునేమో అహరోను కుటుంబం వాళ్ళు. ఈ రోజున ఎవరు? ఈ రోజున ఎవరైతే యేసు ప్రభు రక్తమునందు కడగబడ్డారో వారు దేవుని యాజకులు. దేవుని మందిరంలో సేవ చేయడానికి యాజకులు వాళ్ళు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఆ పెద్దలు నేడు యాజకులు ఎవరు? ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను అదనమాట. దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యేసు ప్రభు రక్తం చేత కొనబడిన వారు దేవుని రాజ్యము, దేవుని యాజకులు. సంఘమే దేవుని రాజ్యము, సంఘమే దేవుని యాజకులు. యాజకులు ఏం చేయాలా? యాజకులు దేవుని మందిరంలో యాజక ధర్మం చేయాల. ఈ రోజున యాజకులు ఎవరు? ఎవరైతే రక్తం చేత కడగబడ్డారో వారు యాజకులు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఈ యాజకులు చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చిన వాళ్ళు. అంటే పాప జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకడానికి వచ్చిన వాళ్ళు, దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి వచ్చిన వాళ్ళు. ఇళ్ళు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు దేవుని సొత్తు, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు. ఏర్పరచబడిన వంశము లేవీయులు అప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి జనములోను, ఆయా భాషను మాట్లాడే వారిలోను ఎవరైనా కానీ యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందితే యాజకుడై ఉంటాడు. ఈ యాజకులు దేవుని మందిరంలో సేవ చేయాలా. ఆ రోజున యాజకులు అహరోను కుటుంబం మాత్రమే. ఈ రోజున యాజకులు యేసు రక్తం చేత కొనబడిన వారు మాత్రమే. ఏ వంశంలో వాడైనా, ఏ జాతికి చెందిన వాడైనా, ఏ మతానికి చెందిన వాడైనా
యేసు ప్రభు రక్తంతో కొనబడితే దేవుని మందిరంలో యాజకత్వం చేయడానికి అర్హత పొందాడు. ఈ యాజకులకి ప్రతిష్ఠిత వస్త్రాలు ఉన్నాయి. ఆ రోజున యాజకులకి ప్రతిష్ఠిత వస్త్రాలు ఉన్నట్టు ఈ రోజున కూడా క్రొత్త నిబంధన యాజకులకి ప్రతిష్ఠిత వస్త్రాలు ఉన్నాయి. ప్రతిష్ఠిత వస్త్రాలు చదువుతాం. కీర్తన 132 కీర్తన. ఈ యాజకులు కూడా వస్త్రధారణ కలిగిన వాళ్ళే. ఆ రోజున భౌతికమైన ఏఫోదు వారికి వస్త్రధారణ. ఈ రోజున కొత్త నిబంధన యాజకులకి ఆత్మ సంబంధమైన వస్త్రధారణ ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. ఈ వస్త్రాలు లేకోకుండా దేవుని మందిరంలో సేవ చేయడానికి వెళ్తే చచ్చిపోతావు. 132 కీర్తన 9వ వచనంలో నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకుందురు గాక. నీతి వస్త్రము. 16వ వచనం కీర్తన 132:16. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేందును అన్నాడు. దేవుడు నివాసం ఉండే స్థలము సియోన్. సియోన్ అంటే క్రీస్తు ప్రభు సంఘం. 132 కీర్తన 13వ వచనంలో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది సియోను. ఒక ఆయన పాట పాడాడు, సియోనులో నేను నిన్ను చూసేదా అన్నాడు పాటలో. సియోన్ అంటే పరలోకం అనుకుంటున్నాడు ఆయన. సియోన్ అంటే సంఘము. సంఘములో దేవుడు నివాసం ఉంటాడు. ఆయన నివాసం ఉండే స్థలంలో యాజకులు ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటారు. ఆయన మందిరంలో సేవ చేస్తూ ఉంటారు. చెప్తున్నాడు కిందికి 132 కీర్తన 13వ వచనం నుండి చదువుతాం. యెహోవా సియోనును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దాన్ని నివాస స్థలముగా కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడే నివాసం చేస్తాను. దాని ఆహారమును నిండారుగా దీవించెదను. బీదలను ఆహారంతో తృప్తిపరిచెదను. దాని యాజకులకు రక్షణ వస్త్రంగా ధరింపజేస్తున్నాను. కాబట్టి కొత్త నిబంధన యాజకులు ఆత్మ సంబంధమైన వస్త్రధారణ కలిగిన వాళ్ళు. నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని దేవుని మందిరంలో సేవ చేయడానికి వెళ్ళాల యాజకుడు. ఈ వస్త్రాలు లేకోకుండా మనుషుడు దేవుని మందిరంలోకి వెళ్తే చచ్చిపోతాడు. ఆ రోజున యాజకునికి ప్రతిష్ఠిత వస్త్రాలు ఏఫోదు. ఈ రోజున యాజకునికి నీతి రక్షణ అనే వస్త్రం. యేసు ప్రభువుని ధరించుకున్న వాళ్ళు క్రైస్తవులు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నమాట. వారు దేన్ని ధరించుకున్నారు? క్రీస్తునే ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించుకోవడం అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉండడం, క్రీస్తు లాంటి ప్రేమను కనపరచడం, క్రీస్తులాగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి సంపూర్ణంగా సిద్ధపడడం. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న దినాలలో ఎలాగైతే దేవుని చిత్తాన్ని జరిగించాడో అలాగున నీవు నేను ఈ రోజున క్రీస్తుని ధరించుకున్నాము. కొత్త నిబంధన యాజకులు క్రీస్తుని ధరించుకున్నారు. ఇంకా జీవించేది నా కోసం కాదు. నా కోసం మృతి పొంది తిరిగి లేచాడే క్రీస్తు యేసు కోసమే బతుకుతారు. ఇక మీదట లోకము నన్ను చూడదు, నేను ధరించుకున్న క్రీస్తును చూస్తుంది. నాలో క్రీస్తు కనిపించాలా లోకానికి. కొత్త నిబంధన యాజకులు ధరించుకున్న వస్త్రము క్రీస్తు.
ప్రకటన గ్రంథము కొత్త నిబంధన యాజకులు ధరించుకున్న వస్త్రాలు 3వ అధ్యాయం. తెల్లని వస్త్రాలు అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. తెల్లని వస్త్రాలు అంటే నేడు భౌతికంగా తెల్ల వస్త్రాలు కావవి. ఆత్మ సంబంధమైన నీతి క్రియలు 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. అదిగో దేవుని మందిరంలో సంచరించాలంటే తెల్లని వస్త్రాలు కలిగి సంచరించాలా. ఆ రోజున ఏఫోదు ధరించుకొని యాజకుడు పనిచేయాలా. ఈ రోజున తెల్లని వస్త్రం. ఏంటి తెల్లని వస్త్రం అంటే? వైట్ అండ్ వైట్ వేయడమా సువార్థికుడు పాస్టరు? కాదు. తెల్లని వస్త్రం అంటే జయ జీవితం. ఉదయం మాట్లాడుకున్నాం. శరీరం మీద పోరాటం, పాపం ప్రవేశించుకోకుండా జీవితాన్ని కొనసాగించడం, నీతిగా బ్రతకడం, నోటిలో అబద్ధం లేకోకుండా సత్య సంబంధమై మాట్లాడడం, సత్యమే మాట్లాడడం, నీతి క్రియలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, యోహాను గారిని పెద్దలలో ఒకడు ఇలాగ అడుగుతూ ఉన్నాడు. 13వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాడు. అందుకు నేను అయ్యా నీకే తెలుసును, నాకు తెలియదు అనగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన క్రైస్తవుడు శ్రమ అనుభవించడానికి పిలువబడ్డాడు. శ్రమానుభవం కలిగి దేవుని సముఖంలో సేవ చేయాలా. దాన్ని ఏమన్నాడంటే యేసు ప్రభు తన శిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలా అన్నాడు. శ్రమలు లేకోకుండా క్రైస్తవ జీవితం జీవించడం అసాధ్యం. శ్రమానుభవం కలిగిన వాడు క్రైస్తవుడు అయినందుకే శ్రమ అనుభవించాలా. మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలా అని చెప్పారు అపోస్తలులు. తమ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు శిష్యుడు కానేరుడు అన్నాడు లూకాసు వార్త 14వ అధ్యాయంలో. లూకాసు వార్త 14వ అధ్యాయం. కాబట్టి యాజకునికి తగిన వస్త్రాలు ఉన్నాయా? వస్త్రాలు లేకోకుండా దేవుని మందిరంలో ప్రవేశించితే చచ్చిపోతావు. మనుషులు సీరియస్గా తీసుకోవట్లేదు దీన్ని. ఆదివారం రాగానే ఏం చూసుకుంటారు? భౌతికమైన వస్త్రధారణ చూసుకుంటారు. బాగుందా? బాగుంది. ముఖం బాగుందా? బాగుంది. లోపల అంతరంగం బాగుందా చూసుకోరు. నీతి, రక్షణ, క్రీస్తు యేసు యొక్క జీవిత అనుభవము, శ్రమపడే అనుభవము ఇవి ఉన్నాయా లేవా అని చూసుకోరు. వెళ్ళి కూర్చోవడమే. నువ్వు ఆరాధన చేస్తే ఎవరు అంగీకరిస్తారు? నీ చావుకు వచ్చావంతే మందిరానికి, రక్షింపబడ్డానికి రాలా. మీ అన్న అయినా అహరోనుతో చెప్పు, నా మందిరంలో ప్రవేశించేటప్పుడు, సేవ చేయడానికి వచ్చేటప్పుడు వస్త్రాలు వేసుకొని రమ్మని చెప్పు. ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో తన శిలువను ఎత్తుకొని వెంబడించాలి అని చెప్పాడు. 27వ వచనంలో, మరియు ఎవడైనాను తన శిలువను మోసుకొని వెంబడింపని ఎడల శిష్యుడు కాదు. కాబట్టి శ్రమలు కలిగిన జీవితం, క్రీస్తు రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్న వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వాళ్ళు. అదనమాట. శ్రమ లేనివాడు, శ్రమకు భయపడేవాడు
క్రీస్తుకి సంబంధించిన వ్యక్తి కాదు. క్రీస్తుతో పాటు శ్రమ పడితేనే రేపు క్రీస్తుతో పాటు మహిమ ఉంటుంది. మనకి మహిమ ఉంటుంది. శ్రమలు లేకుండా మహిమ పొందలేం. నీతిగా బ్రతకడానికి శ్రమ పడాలా, అబద్ధమాడుకోకుండా జీవితాన్ని కొనసాగించడానికి శ్రమ పడాలా, కుటుంబాన్ని దైవ నియమంలో కట్టుకోవడానికి శ్రమ అవసరం. నీకు కుటుంబాన్ని గాలికి వదిలేసి, కుటుంబ పోషణ గాలికి వదిలేసి నీ అందరూ నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగితే అది కాదు. అది సేవే కాదా మాటకొస్తే. తన శిలువను ఎత్తుకొని బాధ్యతను ఎరిగి బాధ్యతలు మోస్తూ కూడా క్రీస్తుని వెంబడించాలా. క్రైస్తవుడు అయినందుకే శ్రమ అనుభవించాలా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి శ్రమను ఆయుధముగా ధరించుకునుడి. అదన్నమాట. అట్టి మనస్సును ఆయుధముగా మనస్సు, శ్రమ పడే మనస్సు ఉండాలి. కాబట్టి కొత్త నిబంధన యాజకులకి దేవుడు ఏర్పాటు చేసిన వస్త్రధారణ అది వస్త్రధారణ. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్రైస్తవులు ధరించుకోవలసిన వస్త్రధారణ, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ధరించవలసిన వస్త్రధారణ ఈ రీతిగా తెలియజేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును, అదనమాట, జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించగలన మీరునే క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అదన్న క్రైస్తవుడు ధరించుకోవాల్సిన వస్త్రధారణ ఇవి. సమాధానం మీ హృదయంలో ఏలుచూ ఉండనీయడి అని చెప్పాడు. కాబట్టి జాలిగల మనస్సు, దయాళుత్వము, దీర్ఘశాంతము, క్షమాగుణం ధరించుకొనుడి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఉండే లక్షణాలు అన్నమాట ఇవి. దేవుని పిల్లలకు ఉండే లక్షణాలు. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. నువ్వేం చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థం. తోటి సహోదరుని ప్రేమించకపోతే వ్యర్థం. కాబట్టి ఈ కొత్త నిబంధన యాజకులకి దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన వస్త్రధారణ ఇది. వస్త్రధారణ. ఈ వస్త్రాలు కలిగి దేవుడి సముఖంలో సేవ చేయాలి. దేవుని మందిరం క్రీస్తు సంఘంలో సేవ చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని పరిశుద్ధ సంఘంలో దీపస్తంభం దాన్ని దీప వృక్షం అన్నాడు. నేడు దీప వృక్షము పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటించిన అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ యొక్క వెలుగులోనే నడుచుకోవాలి సంఘం. అపోస్తలుల బోధ యొక్క వెలుగులోనే నడవాలా. వేరే బోధ లోపలికి రాకూడదు సంఘంలోనికి. అపోస్తలుల బోధనానుసారంగానే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి నడుచుకోవాలా. ఒక కార్యక్రమం సంఘం చేస్తుందంటే అది అపోస్తలులు చేశారా లేదా పరిశీలించాలా.
మొదటి శతాబ్దం సంఘం చేసిందా? అయితే చేద్దాం. చేయలేదా? అయితే వద్దు. వేరేది మనుషుల ఆలోచనలు, మనుషుల పద్ధతులు సంఘంలోకి తీసుకురాకూడదు. ఉదాహరణకి స్త్రీ మౌనంగా ఉండాలి అని గ్రంథం చెప్తుంది, అపోస్తలుల బోధ తెలియజేస్తుంది. లోకంలో ఉన్న మనుషులు ఏం చేశారంటే, ఏం స్త్రీ రక్షింపబడలేదా? పురుషుడి కంటే తక్కువైనదా స్త్రీ? కాబట్టి స్త్రీ కూడా బోధించవచ్చు అని మాట్లాడుతున్నారు మనుషులు. అపోస్తలుల బోధ కాదు అది. స్త్రీ మౌనంగా ఉండాల్సిందే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, మరియు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధి కలిగిన వారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత అలంకరించుకునవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను. అదిగో అపోస్తలుల బోధ స్త్రీ మౌనంగా ఉండాలి అని చెప్పింది, పురుషుడి మీద అధికారం చేయకూడదు అని చెప్పింది. బోధించకూడదు, స్త్రీ బోధించకూడదు. కానీ మనుషుడు ఏం చేస్తాడు, స్త్రీ తక్కువదా, స్త్రీ కూడా బాప్తిసం పొందింది కదా మాట్లాడవచ్చు. మనుషుని బోధ అనమాట అది. మనుషుని బోధ సంఘంలోకి తీసుకురాకూడదు. అపోస్తలుల బోధ ప్రకారంగానే కార్యక్రమాలు జరగాల, ఏది జరిగినా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో స్త్రీ మౌనంగా ఉండాల్సిందే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. 14వ అధ్యాయము 34వ వచనంలో, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను. వారు లోపల ఉండవలసిందే గాని మాట్లాడుటకు వారికి సెలవీయను. కాబట్టి సంఘంలో మనుషుల ఆచార పద్ధతులు తీసుకురాకూడదు సంఘంలోనికి. ఉదయం చెప్పాను మీకు, లోకాచారాలు, బర్త్డేలు, పుష్పవతి కార్యక్రమాలు, మ్యారేజ్ డేసు, ఇవన్నీ లోక సంబంధమైన ఆచారాలు, క్రైస్తవులకు సంబంధించింది కాదు. వాటిని సంఘంలోకి తీసుకురాకూడదు. సంఘంలోకి తీసుకొస్తే ఏమైపోతావు? ఆ రోజున నాదాబు అబీహులు ధూపం వేయడానికి వేరే అగ్ని తీసుకొచ్చారు లోపలికి. ఏమైపోయారు? చనిపోయారు అక్కడికక్కడే. నీకు తోచింది సంఘంలో ప్రదర్శించకూడదు. దీపస్తంభం అనమాట. అపోస్తలుల బోధలోనే సంఘం నడిపింపబడాల. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో, ఒకవేళ అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా సంఘంలో జరుగుతూ ఉంటే నువ్వేం చేయాలంటే హెచ్చరించాలా. దిద్దుకోలేదు, పక్కకి వెళ్ళిపో, అంతే. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 6వ వచనం, సహోదరులారా, మా వలన అంటే అపోస్తలుల వలన, మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నారు. ఎలాగ మమ్మను పోలి నడుచుకున్న వాళ్ళను మీకే తెలియను. మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు. సొంతంగా పని చేసుకొని మీ మధ్య సువార్త ప్రకటించాము. ఒకరి మీద ఆధారపడలేదు మేము.
ఎవడైనా పని చేయకపోతే వాడు ఉపవాసం ఉండాలా, అన్నం తినకూడదు అని చెప్పాడు అనమాట. కాబట్టి అక్రమంగా నడుచుకోకూడదు నీ జీవిత విధానంలో. ఒకవేళ అక్రమంగా నడుస్తున్నావు అనుకో, నడిచేవాని యొద్ద నుండి తొలగిపోవాలి, వాడిని సహవాసం చేయకూడదు. కానీ మనుషులు ఏమంటారంటే, సహోదరుడు కదా ప్రేమిద్దాం అంటాడు. ప్రేమించాలా, ఆ తప్పు మార్గంలో నుంచి వాడిని బయటికి తీసుకురావాలా. కానీ వాడు దాంట్లో మునిగిపోయాడు, రాకపోతే నువ్వేం చేయాలా, వాడి సహవాసాన్నే వదులుకోవాలా. పోరా నీతో సహవాసం లేదన్నారు. లేదు, అలాగే సహవాసం చేస్తున్నావు, ఏమైపోతావు, పులిసిన పిండి ముద్దంతా పాడు చేస్తుంది. అలాంటి వాడిని సంఘంలో ఉంచుకోకూడదు. కానీ మనుషులు ఏమంటారు, లేని ప్రేమ ఒలకపోతూ ఉంటారు. అదే ఒక సహోదరుడు పోతున్నాడే, మార్చుకుంటే సహోదరుడు అవుతాడే తప్ప మార్చుకోకపోతే సహోదరుడు కాడు, అల్లుడే. కాబట్టి సంఘంలో అపోస్తలుల బోధ వెలుగుగా ఉంటుంది. సంఘంలో మనుషుల బోధలు దీంట్లో ప్రవేశించకూడదు, కల్పింపబడిన బోధలు ఉండకూడదు సంఘంలో. కాబట్టి నువ్వు అపోస్తలుల బోధ ఎంత ప్రాముఖ్యమైనదో నువ్వు గమనించాలా, దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది పడితే ఏది సంఘంలో జరిగించడానికి పూనుకోకూడదు. ముందుకెళ్తున్నా నేను, అపోస్తలుల వెలుగులో నడుచుకుంటూ, బోధలో నడుచుకుంటూ ధూపం వేయాలా. ధూపం ఆ రోజున ధూపము పోగా, ఈ రోజున ప్రార్థన. కీర్తన 141 కీర్తన 2వ వచనంలో, ఆ రోజున ధూపము, ఈ రోజున ప్రార్థన. కీర్తన 141 కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగును కాక. నా ప్రార్థన ధూపం వలె. నేను చేతులెత్తడం అంటే ప్రార్థించడం అని అర్థం. ఇశ్రాయేలీల్లో నాదాబు, అబీహులు, ఆరోను కుమారులు ధూపం వేయడానికి పోయారు. ఇష్టం వచ్చినట్టు ధూపం వేశారు, చచ్చి ఊరుకున్నారు అంతే, ఇక వేరే ఏం లేదు వాళ్ళ గతి. ఈ రోజున కూడా క్రీస్తు ప్రభు సంఘంలో ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. ఎవరు చేయాలి ప్రార్థన? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. సంశయము లేని వారు ఏముండకూడదు, కోపం ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సంశయము, అనుమానం ఉండకూడదు. కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి. మీ చేతులు పవిత్రంగా ఉండాలా అంటే అర్థం ఏంటి? చేతులతో చేసే క్రియలు పవిత్రమైన క్రియలు అయి ఉండాలా. క్రియలు పవిత్రమైనవి. ఒక రోజున ఇశ్రాయేలీలు దేవుడి సముఖానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చూస్తే వాళ్ళ చేతుల్లో రక్తం కారుతుందంట. మీ చేతులు కడుక్కోండి అన్నాడు. మీరు చేతులు కడుక్కొని శుద్ధి చేసుకుంటే అప్పుడు మీ ప్రార్థన వింటాను అన్నాడు. చేతులు కడుక్కోవడం అంటే వాళ్ళ క్రియలు సరి చేసుకోమని అర్థం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయం
14, 15 వచనాలు చదువుతాం. డైరెక్ట్గా 15వ వచనం చదువుతాం. 15వ వచనంలో మీరు మీ చేతులు చాపునప్పుడు మీరు మీ చేతులు చాపునప్పుడు నిన్ను చూడక నా కన్నులు కప్పుకొందును. మిమ్మును చూడక, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. అదనమాట. సత్క్రియలు చేయండి, దుష్కార్యక్రమాలు చేయొద్దు, దుష్క్రియలు చేయొద్దు. దుష్క్రియలు చేస్తూ దేవుడా అంటే నీ చేతుల్లో రక్తం కారుతుంది, నీ ప్రార్థన అంగీకరింపబడదు. కాబట్టి ప్రతి స్థలంలో పురుషుడు ప్రార్థన చేయాలి అని చెప్పాడు. పురుషుడు ప్రతి స్థలంలో ప్రార్థన యొక్క నడిపింపు పురుషుడి బాధ్యత. అది పురుషుడు కోపమును సంశయము లేనివాడై పవిత్రమైన చేతులెత్తి, చేతులు అంటే క్రియలు, పవిత్రమైన క్రియలు కలిగి ప్రతి స్థలంలో ప్రార్థించాలి అన్నాడు అన్నమాట. అపవిత్రమైన చేతులతో ప్రార్థించేవాడు దేవుడు అంగీకరింపబడడు, దేవుని చేత అంగీకరింపబడడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థనతో పాటు దేవుడు యేసు ప్రభు యొక్క ప్రార్థన కూడా కలుపుతాడు. పరిశుద్ధాత్మ కూడా మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. మన ప్రార్థనతో పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన కూడా కలపబడుతూ ఉంటుంది. మన ప్రార్థన బలమైనదై దేవుడి సముఖంలో దీవెనలు తెచ్చేదై ఉంది. కాబట్టి నువ్వు ప్రార్థించకపోవడము, సంఘం ప్రార్థించకపోవడం అనేది అపోస్తలుల బోధకు విరోధమైనది, పాపంతో సమానం. అది నువ్వు క్రీస్తు ప్రభు సంఘమా అయితే ప్రార్థన జరుగుతున్నాయి సంఘంలో. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. క్రైస్తవుల యొక్క ప్రార్థనకు ఎంతో బలముంది. ఆ బలము పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థనలోను, యేసు ప్రభు యొక్క ప్రార్థనతోనూ మన ప్రార్థన కలగలిపి బలం వచ్చింది. 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ప్రత్యేకించి 3వ వచనం నుంచి చదువుతాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి, అదిగో పరిశుద్ధులు అంటే సంఘం యొక్క ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యం ఇవ్వబడింది. ఏందా బహుధూప ద్రవ్యము చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన మన ప్రార్థనకి కలగలిపి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మన కోసం ప్రార్థిస్తున్నాడు. దేవుని సముఖంలోకి వచ్చిన వారికి సంబంధించింది సుమా, ఇది బయట ఉన్న వాడికి సంబంధించింది కాదు. 8వ అధ్యాయము 26వ వచనంలో అటువలే ఆత్మయు, రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన అదనమాట మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు సంఘంలో నీ ప్రార్థనకి పరిశుద్ధాత్మ ప్రార్థన తోడై దేవుడి సముఖానికి వెళ్తుంది. యేసు ప్రభు యొక్క ప్రార్థన కూడా నీ ప్రార్థనతో కలపబడుతుంది. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో 8వ అధ్యాయం 34వ వచనంలో శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే.
కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఒక ప్రార్థన జరుగుతుందంటే ఆ ప్రార్థన ఎంతో బలమైంది. నీకు ఆ విషయం తెలియాలా? సంఘం ప్రార్థన చేయడానికి కూడుకుంది, ధూపం వేయడానికి కూడుకుంది. ధూపం వేయడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘ సభ్యులు, పురుషులు ప్రత్యేకించి కోపము సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా. వారి ప్రార్థనకి బహుధూపద్రవ్యము కలపబడింది. బహుధూపద్రవ్యము పరిశుద్ధాత్మ యొక్క ప్రార్థన, అలాగనే యేసుప్రభు యొక్క విజ్ఞాపన కలపబడింది. ఎంతసేపు చేసుకుంటావు నువ్వు ప్రార్థన? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంతసేపు చేసుకుంటావు? దయచేసి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థన చేయకోకుండా పరిశుద్ధాత్మ ప్రార్థన, యేసుప్రభు ప్రార్థన నీ ప్రార్థనతో కలపబడదు. నువ్వు ప్రార్థన చేస్తే కదా కలపబడేది. పరిశుద్ధుల యొక్క ప్రార్థనకు బహుధూప ద్రవ్యము కలపబడింది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున ధూప వేదిక, ఈ రోజున ప్రార్థన, ఆ రోజున రొట్టెల బళ్ళ, ఈ రోజున ప్రభురాత్రి భోజనం. రొట్టెల బళ్ళ లేదా సన్నిధి రొట్టెలు, ఈ రోజున ప్రభురాత్రి భోజనం. ఈ రొట్టెలు ఆ రోజున గుడారంలో ఏ రోజుకు ఆ రోజు కొత్తవిగా వేడిగా తీసుకొని వచ్చి ఈ రొట్టెల బల్ల మీద ఉంచాల. ఏ రోజు రొట్టెలు ఆ రోజే తినేయాల. యాజకులు, దేవుడి మందిరంలో సేవ చేసే యాజకులు మాత్రమే ఈ రొట్టెలు తినాలి. ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. ఈ రోజున క్రొత్త నిబంధన కిందకి వచ్చిన వాళ్ళు, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, యేసు రక్తం చేత కొనబడిన వాళ్ళు, వారు మాత్రమే ప్రభురాత్రి భోజనంలో చేయి వేయాలా. ఎవరు పడితే వాళ్ళు చేయి వేయకూడదు. ఈ రోజున ఎన్నో డినామినేషన్లు, మత శాఖలు వెలిశాయి. ఎక్కడో బాప్తిసం పొంది ఇక్కడ క్రీస్తు సంఘంలో నేను రొట్టె తీసుకుంటానంటే కుదరదు. క్రీస్తు ప్రభువు రాజుగా అంగీకరించిన వాడవై క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందిన వ్యక్తి మాత్రమే ఈ రొట్టెలో పాల్పంపులు పొందడానికి అర్హుడు, లేకపోతే లేదు. ఈ ప్రభురాత్రి భోజనము ప్రభువుతో పాటు కలిసి చేసే భోజనం అన్నమాట. ప్రభురాత్రి భోజనంలో ప్రభు ఉంటాడు, ప్లస్ రాజ్య ప్రజలు ఉంటారు. ప్రభువు లేకోకుండా ప్రభురాత్రి భోజనము అర్ధరహితం. అది ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు మనతో పాటు ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనంలో, 26వ అధ్యాయం 29వ వచనంలో 26, 29 నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ద్రాక్షారసమును క్రొత్తదిగా దినం వరకు నేను ఇక తాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా తండ్రి రాజ్యంలో మీతో పాటు నేను ద్రాక్షరసం తాగుతాను. తండ్రి రాజ్యం అంటే ఏంటి? సంఘమే తండ్రి రాజ్యం, సంఘమే దేవుని రాజ్యం. అదేదో పరలోకంలో కాదు. తండ్రి రాజ్యం అనగానే పరలోకానికి వెళ్ళిపోతారు. అక్కడ యేసుప్రభు రెండోసారి వస్తాడు కదా, అక్కడికి వెళ్ళి ప్రభుతో పాటు ద్రాక్షరసం తాగుతాం. అక్కడ భౌతికమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉండవు. అది సంఘంలో జరిగే ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. ప్రభురాత్రి భోజనాన్ని స్థాపిస్తూ శిష్యులతో చెబుతున్నాడు అన్నమాట. నేను మీతో పాటు క్రొత్తదిగా ఈ ద్రాక్షరసము తండ్రి రాజ్యంలో తాగుతాను. అంతవరకు తాగ.
ప్రభువు మనతో పాటు ఆరాధనలో పాలుపంపులు పొందుతాడు. ప్రభువు లేకోకుండా మనం దేవుణ్ణి ఆరాధన చేయలేం. మనతో పాటు ప్రభు పాటలు పాడతాడు, మనకు బోధిస్తాడు. ప్రభు మనతో పాటు ప్రభురాత్రి భోజనం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, పరిశుద్ధ పరచబడు వారికి పరిశుద్ధ పరచు వారికి ఒక్కడే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుచుదును. అదిగో సంఘము మధ్య అదిగో మనతో పాటు కలిసి పాట పాడతాడు ప్రభు అనేసు. సంఘం మధ్య నీ కీర్తిని గానం చేతును. సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతురు అని. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారై ఉన్నారు. చాలు. కాబట్టి ప్రభు మనతో పాటు పాట పాడతాడు, ప్రభురాత్రి భోజనంలో ఉంటాడు, ఆరాధనలో ఉంటాడు. మనతో పాటు ఆరాధన చేస్తాడు తండ్రికి. ఇందాక సహోదరులు అడిగారు, మనం ఎవరిని ఆరాధన చేయాలా? తండ్రినా యేసు ప్రభునే? తండ్రిని ఆరాధన చేయాలా? యేసు ప్రభుని ఆరాధన చేయం. యేసు ప్రభువే మనతో పాటు ఉండి తండ్రిని ఆరాధన చేస్తాడు. ఆయన లేకుండా మన ఆరాధన అంగీకరింపబడదు. ఆయన ద్వారానే సమస్తం ఏదైనా దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి కృష్ణ ప్రభుతో పాటు కలిసి చేసే సహవాస భోజనం అన్నమాట ఇది ప్రభురాత్రి భోజనం. సహవాసం, క్రీస్తుతో సహవాసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అదే ఎక్కడికి వచ్చావు నువ్వు? ఆదివారమున క్రీస్తు సహవాసంలో ఉన్నావు. క్రీస్తుతో పాటు కలిసి తండ్రిని ఆరాధన చేస్తావు. మందసం. అయితే గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు ఆ భోజనం చేసేవాళ్ళు ఏ విధమైన భేదాలు ఉండకూడదు. కుల సంబంధమైన భేదమైన, జాతిపరమైన భేదమైన, ఏ విధమైన భేదం ఉండకూడదు. భాషాపరమైన భేదమైన కూడా ఉండకూడదు. కొరింథీ సంఘంలో భేదాలు కలిగి ప్రభురాత్రి భోజనం చేస్తున్నారంట వాళ్ళు. పరిశుద్ధాత్మ చూశాడు, చూచి పౌలు గారి చేత ఉత్తరం రాయించాడు. మీలో కక్షలు పగలు ఉన్నాయి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరుని మీద కక్ష కలిగి ప్రభురాత్రి భోజనం చేయకూడదు. 11వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు నేను మెచ్చుకొనను. మీరు కూడా వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏంటంటే, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వెళ్తున్నారు. కక్షలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి వారి మధ్యలో. యజమానుడు దాసుడు అనే భేదం ఉంది. సహోదర ప్రేమ లేదు వారి మధ్యలో. మరి ఈ రోజున నువ్వు ఎక్కడ ఆరాధన చేస్తున్నావు? ఎవరితో కలిసి ఆరాధన చేస్తున్నావు? నువ్వు ఆరాధన చేసే ప్రభురాత్రి భోజనాల్లో చేయి వేసేటప్పుడు చుట్టూ ఉన్న సంఘము, వారి వ్యక్తిగత జీవితాల పరిస్థితి ఏంటి? నీ వ్యక్తిగత జీవితం ఏంటి అసలు? ఇవన్నీ ఎవరు ఆలోచన చేయరు. ఆరాధన అయిపోయిందా? ఆదివారం పోయొచ్చావు ప్రార్థనకి, ఇదొకటే.
గుర్తుపెట్టుకో, సహోదరుణ్ణి ద్వేషించేవాడు ప్రభురాత్రి భోజనంలో చేయి వేస్తే వాడికి శాపమే. ద్వేషం కలిగి ప్రభురాత్రి భోజనం చేయకూడదు. అది రక్తాపరాధం. వాస్తవానికి యేసు ప్రభు శరీరం అని వివేచించి తినాల. నాతో పాటు చేయి వేస్తున్న సహోదరుడు, నేను యేసు ప్రభు శరీరం అనే సంఘానికి అవయవాలం. అతను కన్ను అయితే నేను ఇంకొక కన్ను, అతడు చెయ్యి అయితే నేను ఇంకొక కాళ్ళు. శరీరానికి అవయవాలు అన్నమాట. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు అవయవాలు ఒకదానికొకటి దూషించుకోకూడదు, ఒకదానికొకటి ద్వేషించుకోకూడదు, ప్రేమ కలిగి ఉండాలా. ప్రభు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తన శిక్షావిధికే తిని తాగుచున్నాడు. శరీరం అని వివేచించాలి. ఏది శరీరం? రొట్టె శరీరం అని కాదు. ఆ రొట్టెలో పాలు పంపులు పొందుతున్న మనము శరీరం. చదువుతాం లేఖనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. ఆ భౌతికమైన రొట్టె క్రీస్తు ప్రభు శరీరం అనే సంఘాన్ని సూచిస్తుంది. ఒకే రొట్టెలో పాలు పంపులు పొందే మనము 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాల్పంచుకునే కదా. రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాం. మనము యేసుప్రభు శరీరము. సంఘం. మనకు శిరస్సు యేసుప్రభు. ఆయన శిరస్సు అయితే ఆ శిరస్సుకి అతకబడిన శరీరము మనము, సంఘము. కాబట్టి సంఘంలో ఏ విధమైన భేదాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, పొగలు ఉండకూడదు. అలాగ చేసేది ప్రభురాత్రి భోజనం. కక్షలు కలిగి, ద్వేషం కలిగి, భేదాలు కలిగి చేస్తే అది నీ శాపానికే. కానీ మనుషుడు ఏం చేస్తాడంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత రొట్టె కోసం వస్తాడు. రొట్టె కోసం వచ్చి నాకు రొట్టె అంటాడు. ఏమంటే బాప్తిజం పొందని అంటాడు. మరి మిగతా ఆరాధన అంతా ఎవరు చేస్తారు? అవన్నీ వద్దులే, నాకు ఇదొకటి. గుర్తుపెట్టుకు, అది సంపూర్ణంగా ఆరాధన కాదు. అది ఆరాధన అనగానే యాజకుడు భయం కలిగి ఉండాల. దేవుడి సముఖంలో దేవుడిని ఆరాధించడానికి వస్తున్నప్పుడు భయం లేకోకుండా వస్తే నీ శాపానికే. ఆ రోజున అహరోను కుటుంబకుల యొక్క నాదాబు అబీహుల పరిస్థితి ఎలాగో అంతకంటే దారుణం. ఆ రోజున అగ్ని చేత కాల్చబడ్డారు. వాళ్ళు అశ్రద్ధగా చేశారు. దేవుని కార్యక్రమాలని మందిరంలో నిర్లక్ష్యంగా చేశారు. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘంలో నువ్వు జరిగించే ఆరాధన నిర్లక్ష్యము, అశ్రద్ధ కలిగి జరిగిస్తే ఎవరు అంగీకరిస్తారు? నువ్వేమనుకుంటావు? నేను ఆరాధన చేశానులే అనుకుంటావు, తృప్తి పొందుతావు. కానీ దేవుడు అంగీకరించాడో లేదో అదే వద్దా నీకు? అది వద్దా? అది ఎవరు ఆలోచన చేయట్లేదు. కాబట్టి మనుషులు ఆరాధన చేయడానికి దేవుని మందిరానికి, క్రీస్తు ప్రభు సంఘానికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మందసము నేడు దేవుని సహవాసానికి ఉద్దేశింపబడింది. మందసం నేడు దేవుని సహవాసం. దేవుని సహవాసం. ఆ రోజున యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దేవునితో సహవాసానికి వెళ్ళేవాడు. కానీ ఈ రోజున క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఏం చేశాడు? ఏకం చేశాడు.
ఏకం చేశాడు. ప్రతి సమయంలో క్రీస్తు రక్తం చేత దేవుని సముఖానికి, దేవుని సన్నిధానానికి, దేవుని సహవాసానికి మనం వచ్చాము అని అర్థం. ఎప్పుడన్నా వెళ్ళు దేవుడా అంటే ఏమి నా ప్రజ అంటాడు ఆయన. మన ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు అపోస్తలుల బోధలో నడుచుకుంటూ ఉంటే దేవుని సహవాసం ఉంటుంది, లేకపోతే ఉండదు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 1వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుల బోధలో నిలిస్తే దేవుని సహవాసం ఉంటుంది. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు. మాతో కూడా మీకును, మాతో అంటే అపోస్తలులతో అదనమాట. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లును మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే అదిగో తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తు యేసుతో కూడా ఉన్నది అదనమాట. అపోస్తలులతో సహవాసం ఉంటే దేవునితో సహవాసం ఉన్నట్టు, క్రీస్తుతో కూడా సహవాసం ఉన్నట్టు. దేవునితో సహవాసం ఉంది అని చెప్పుకుంటూ చీకట్లో నడిచేవాడు అబద్ధికుడు. 5వ వచనంలో అంటున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మేము యేసు ప్రభు వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా అదనమాట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో అంటే పాపంలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు అంటే నీతి అయి ఉన్నాడు. దేవుడు ఆయన యొద్దకు వచ్చిన వాడివై నువ్వు నేను కూడా నీతిగా నడుచుకోవాలి. దుర్నీతి సంబంధమైన కార్యక్రమాల్లో పాల్పంపులు పొందకూడదు. నిజంగా దేవుని సహవాసంలో ఉంటే మనుషుడు దుర్నీతిని అసహించుకుంటాడు, చెడుతనాన్ని అసహించుకుంటాడు. దేవుని సహవాసంలో ఉన్నవాడు. మనందరికీ తెలుసు, యోసేపు యవనస్తుడు పోతిఫరు ఇంట్లో దాసుడిగా పనిచేస్తున్నాడు. యజమానురాలు తనతో శయనించమని ప్రతిరోజు శోధించేది. అమ్మా, ఇటు దుష్కార్యము నేను దేవుని ఎదుట నిన్ను చెయ్యను అని చెప్పాడు. చెడుతనాన్ని అసహించుకున్నాడు యోసేపు. దేవుని దృష్టిని ఆలోచన చేశాడు అన్నమాట. దేవునితో సహవాసం కలిగిన వాడు యోసేపు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నీకు దైవ సహవాసం ఉందా? దైవ సహవాసం కలిగిన వాడు అయితే నీతిలో బతకాలా, చెడుతనాన్ని అసహించుకోవాలి. కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో 97వ కీర్తన 10వ వచనం, దేవుని ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అన్నాడు అనమాట. చెడుతనమును ప్రేమించేవాడు దేవుని సహవాసంలో లేడు. కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును కాపాడుటకు ఆయన కాపాడును అని చెప్పేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 19వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది
ఉన్నది. నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగుననియు అనునదియు అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రభు ప్రతివాడును నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఏం చేయాలా? దుర్నీతిలో నుండి తొలగిపోవాలా. వివాహ బంధం చేత జతపరచబడము నీతి. అక్రమంగా జతపరచబడము దుర్నీతి. అక్రమ సంబంధాలు దుర్నీతి. కాబట్టి దుర్నీతి సంబంధమైన వాటి విషయంలో నడుచుకుంటూ దైవ సహవాసం ఉంది అనుకుంటే నీ పొరపాటు. దైవ సహవాసం కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకోవాలా, దుర్నీతిలో నుండి తొలగిపోవాలా. దుష్ట సాంగత్యం చేయకూడదు. దుష్ట సాంగత్యం చేయకూడదు. దైవ సహవాసం కావలసిన వాడు ఏం చేస్తుంటాడంటే సహోదరుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడు. సహోదరుని ప్రేమించేవాడు దైవ సహవాసంలో నిలిచి ఉన్నాడు, దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రికలో ఈ విషయాన్ని తెలియజేశాడు. 3వ అధ్యాయం 14వ వచనంలో 13, 14 సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. కాబట్టి దైవ సహవాసం కలిగిన వాళ్ళు క్రీస్తు సంఘ సభ్యులు. 15వ వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకునికి నిత్య జీవం ఉండదని మీరు ఎరుగురు. చాలు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. ఆ రోజున ఇశ్రాయేలీల మధ్యలో నివాసం కోరుకున్న దేవుడు వారి మధ్యలో ఒక గుడారం వేయించుకున్నాడు. మోషే నాకు ఒక గుడారం వేయి, నాకు ఇష్టం వచ్చినట్లే, నీకు ఇష్టం కాదు, నా ఇష్టం వచ్చినట్టు. అదిగో కొండ మీద చూడు, కొండ మీద చూసిన ప్రకారంగా ఒక గుడారం వేయి. ఈ గుడారము నేడు క్రీస్తు ప్రభు సంఘానికి ఛాయారూపం. అది ఛాయారూపం. నేడు క్రీస్తు సంఘంలో దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నివసించే స్థలము సియోను. క్రీస్తు సంఘం క్రీస్తు ప్రభువే కట్టినది. ఇది మనుషులు కట్టింది కాదు. ఇది మనుషులు కట్టిన ఆలయాల్లో దేవుడు నివాసము చెయ్యడు. భౌతికమైన మందిరము దేవుని నివాస స్థలం కాదు. మనందరికీ బాగా తెలుసు. ఆయన ఆత్మయ్య అయి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరాన్ని కోరుకున్నాడు. ఆయన యాజకులు ఆత్మ సంబంధికులే. ఆ యాజకులు ధరించే వస్త్రాలు కూడా ఆత్మ సంబంధమైనవే. వారు జరిగించే కార్యక్రమాలు కూడా ఆత్మ సంబంధమైనవే. భౌతికమైనవి కృష్ణ ప్రభు సంఘంలో పనికిరావు వాస్తవానికి. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థలంలో ఉన్నావు, నిజంగా ఆరాధన చేస్తున్నావా, ఆరాధనని పొరపాటు పడుకుంటూ భ్రమలో ఉన్నావా? దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘము ఒకటే, అది క్రీస్తు సంఘం. దేవుని అనాది సంకల్పం అది. ఆ సంకల్పంలో ప్రకారంగా క్రీస్తు సంఘములో నీవు దేవుడి సన్నిధిని అనుభవించాలా. దేవుని సన్నిధిలో క్రీస్తుతో పాటు ఆరాధన జరిగించాలి. ఆయన ఆరాధింపబడే స్థలము క్రీస్తు సంఘమే, ఇంకొకటి కాదు. దయచేసి గుర్తుపెట్టుకో. వేరే స్థలంలో ఆయన ఉండడు. ఆయన ఉండేదే నిబంధన జనుల మధ్యలో. ఆయన ఉండేదే లోకానికి వేరైన వారి మధ్యలో. ఆయన ఉండేదే లోక ఆచారాలకు వేరైన వారి మధ్యలో ఉంటాడు ఆయన. చివరిగా ఆ మాట చదువుకొని ముగించుకుందాం. మళ్ళీ రేపు వచ్చినప్పుడు లేవియ కాండం గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి.
మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. అదనమాట. నీవు విశ్వాసివి, అవిశ్వాసులతో జోడు పెట్టుకోవద్దు అన్నాడు. నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏం పొత్తు? వెలుగుకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధము? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏం పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అదనమాట, మనము జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుకున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తును. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కాబట్టి కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్యలో నుండి? అవిశ్వాసుల మధ్యలో నుండి, దుర్నీతి పరుల మధ్యలో నుండి, చీకట్లో నడుచుకుంటున్న వారి మధ్యలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కావున మనకి ఇటు వాగ్దానాలు ఉన్నాయి. 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొందుము, శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషమును మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. చాలు. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావు? నీవు విశ్వాసివి, అవిశ్వాసితో పొత్తు పెట్టుకోకూడదు. నీవు నీతిమంతుడివి క్రీస్తు రక్తం వలన, దుర్నీతితో సాంగత్యం చేయకూడదు. నీవు వెలుగు సంబంధివి, చీకటితో పొత్తు పెట్టుకోకూడదు. నీవు క్రీస్తు సంబంధివి, బెలియాలతో సంబంధం పెట్టుకోకూడదు. నీవు దేవుని ఆలయము, విగ్రహాలతో సంబంధం ఉండకూడదు. దేవుడు మనలో నివసిస్తాడు, మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయన ప్రజలై ఉంటాం. మనము ఆయన పిల్లలమై ఉంటాము, ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు. కాబట్టి నువ్వు ఏమై ఉన్నావు, ఏ స్థలంలో ఉన్నావు, ఏ రీతిగా ఆరాధన చేస్తున్నావు, నీకు దేవునికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఏంటి, ఇవేవి ఆత్మ సంబంధంగా ఆలోచన చేయకోకుండా ఏదో నీకు తోచింది నీకు నచ్చినట్లు చేసుకుంటా మరణం పొందేంత వరకు ఆ భ్రమలోనే ఉండి చచ్చిపోతే నాశనం తథ్యం. కాబట్టి మనుషుడు పరీక్షించుకోవాలా, దిద్దుబాటు చేసుకోవాలా, ఆయనకు నచ్చినట్టు ఆయన మందిరంలో కార్యక్రమాలు జరిగించాలా. రేపటి దినమున వచ్చినప్పుడు సంగతులు మరిన్ని ఆలోచన చేస్తాం. ఇంతటితో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనములు తెలియజేస్తూ ఇంతటితో ముగించేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. సకల యుగములలో రాజు